ఒక పాట పల్లవి పాడుకొని తర్వాత వాక్యంలోనికి వెళ్ళిపోదాం. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి, పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవో మానవా, నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవో మానవా. అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు, నిత్య నరకమునకు పోవద్దురా, నిత్య నరకమునకు పోవద్దురా. యేసయ్యను నమ్ముకో పరలోకం చేరుకో, యేసయ్యను నమ్ముకో పరలోకం చేరుకో, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన వాక్య ధ్యానం కొరకై యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, విశ్వాసముంచు నా యందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్ములను తీసుకొని పోవుదును. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆదివారాన్ని మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా ఈ స్థానిక సంఘమును దీవించి ఆశీర్వించి కాపాడినందుకై నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఈ ఆదివారంలో నీ సన్నిధిలో చేరి మేము నిన్ను స్తుతించే భాగ్యం, నిన్ను ఆరాధించే భాగ్యం మా జీవితాలకు ఇచ్చినందుకై స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కరుణించేందుకై నీకు స్తోత్రము చెల్లిస్తూ నాయనా, నీ పక్షాన ప్రభువా నేను నిలబడి మాట్లాడుతుండగా నన్ను ఖాళీ చేయండి, నీ ఆత్మతో నింపి నీవే నాకు మా అందరికీ కావాల్సిన మాటలు నీవే నేర్పించమని వినిపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగము యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పిన మాట ఇప్పుడు మనము చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణము కాకమునుపు తన శిష్యులతో చెప్తున్న మాట, ఈ మాట ఏం చెప్పాడు అనంటే, మీ హృదయములను కలవరపడనీయవద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును కూడా విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలమును సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన యెడల
నేనుండు స్థలంలో మీరుండి ఉండలాగున మరలా వచ్చి నా ఎదురుడకు మిమ్మల్ని తీసుకొని పోదునని ప్రభు శిష్యులతో చెప్పినట్టుగా ఇందులో వ్రాయబడి ఉంది. ఆయన ఇప్పుడు పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వ మీద కూర్చొని ఇప్పుడు మన కొరకు స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు, మనందరికీ తెలియదు. ఇప్పుడారా వస్తాడు ఆయన. ఎప్పుడు వస్తాడంట చెప్పండి? ఎప్పుడు వస్తాడంట? స్థలమును సిద్ధపరిచి మరలా చెప్పండి, మరలా వస్తాడు ఆయన. వస్తానన్న దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట తప్పనిసరిగా నెరవేర్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందును బట్టి వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తాడు కాబట్టి మనం ఏ విధంగా ఈ లోకములో మనం ఉండాలి, ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలని కొన్ని మాటలు ఈ మధ్యాహ్న వేళ మనము జ్ఞాపకం చేసుకుందాం. వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాట ప్రభు ఏం చెప్పాడని ఆలోచిస్తే, మీ హృదయమును కలవరపడనీయవద్దు, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి నేను మరలా వస్తా, నా ఎదురుడకు మిమ్మల్ని తీసుకొని పోతా అని చెప్పిన ప్రభు మరలా వస్తాడు ఆయన. శిష్యులు కలవరపడవద్దు అన్నాడు. ఎందుకంటే 3.5 సంవత్సరము ఆయన ఎంబడి ఉండి, ఆయన ఎంబడి తిరిగి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి, ఎక్కడ తిరిగినా శిష్యులు ఆయన వెంట ఉండి చూశారండి. ఇప్పుడేమంటున్నాడు? నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. వెళ్ళిపోతానన్నప్పుడు కలవరం వస్తుందా లేదా చెప్పండి? కలవరము మనకు వస్తుంది. అందుబట్టి మీ హృదయములు కలవరపడనీయవద్దు అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి, ఇంకో మాట కూడా నేను జ్ఞాపకం చేస్తా. అదే 14వ అధ్యాయము 18 చూస్తారా? కనపడతా ఉంది 18. మిమ్ములను అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తును, ఆ కొంతకాలమైన తర్వాత ఆ లోకము మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతుని చెప్పి ఇక్కడ ఏమో చదువు వాక్యం ఆలోచిస్తే, వెళ్ళిపోయేటప్పుడు మనుషులకు లేక శిష్యులకు కలవరం పడినప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏమన్నాడంటే, మిమ్మలను అనాథులుగా విడువను, నేను మరలా వస్తా, మరలా వచ్చి నేనుండు స్థలమును మీరు ఉండలాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా, అనాథులుగా విడువను అని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పినట్టుగా మనకు వాక్యములో కనబడుతుంది. అందును బట్టి ఇప్పుడు మనము ఏ విధంగా జీవించాలి అంటే, ఆయన వస్తాడు, మనమందరం సిద్ధంగా ఉండాలని యేసుక్రీస్తు వారు చెప్పినట్టు కనపడతా ఉంది, లేక మనం సిద్ధంగా ఉండాలని. ఇంకో మాట చూడండి, అపోస్తల కార్యముల గ్రంథములో 1వ అధ్యాయము 9వ వచనం చూస్తారా? 1వ అధ్యాయం 9వ వచనం చూడండి, కనపడతా ఉంది 9వ వచనంలో. 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. పిల్లలారా, ఈ మాటలు చెప్పి ఆయన ఏమైనాడంటే ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడు. పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మీ హృదయములు కలవరపడనీయవద్దు, మిమ్మల్ని అనాథులుగా విడువను, నేను మరలా వస్తా, వచ్చేటప్పుడు నేను స్థలం సిద్ధపరిచి మరలా వస్తా, వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకొని పోతా అని ప్రభు చెప్తూ ఆయన తన శిష్యులను ఆదరించి ఆయన పరలోకానికి ఆరోహణమైనట్టుగా ఇందులో వ్రాయబడి ఉంది. అందును బట్టి ఆయన వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, అయితే ఆయన రాకమునుపు మనము సిద్ధంగా ఉండాలని వాక్యంలో వ్రాయబడి ఉంది. పిల్లరా, వస్తాడు ఆయన. చూడండి 11వ వచనం కనపడతా ఉంది, 11:11లో, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఏ రీతిగా వెళ్ళిపోయాడు ఆయన, మరలా వస్తాడు. ఆయన వస్తాడు,
మనను తీసుకొని పోతాడు. ఎవరు తీసుకుపోతాడు అంటే నమ్మిన వారిని మాత్రమే తీసుకుపోతాడు ఆయన. నమ్మి ఆయన విశ్వాసం ఉంచిన వారిని, నమ్మి ఆయన కొరకు జీవించే వారిని, నమ్మి ఆయన కొరకు బతికే వారిని యేసుక్రీస్తు వారు తీసుకుపోతాడు. అందరిని తీసుకోపోడు ఆయన. వస్తాడు. ఏ రోజు వస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన ప్రభు ఇప్పుడు స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు. ఆయన ఈ మాట చెప్పి ఆదరిస్తూ ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మరలా వస్తాడు. వచ్చి ఏం చేస్తాడని ఆలోచిస్తే వస్తాడు ఆయన. ఎట్లా వస్తాడు అని ఆలోచిస్తే, ఇంకా చూడండి ఏమాట, ఎట్లా వస్తాడు అని ఆలోచిస్తే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే కనపడతా ఉంది. 16వ వచనంలో కనపడతా ఉంది. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఆ క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమునకు మేఘముల మీద కొనిపోబడుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనండి. ఎట్లా వస్తాడు ప్రభు? శిష్యులకు చెప్పాడు, మిమ్మల్ని అనాథులుగా విడువను, నేను మరలా వస్తా, స్థలము సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకొని పోతా, నేను స్థలంలో మీరు లాగున తీసుకోపోతా అని చెప్పి ఆరోహణం వెళ్ళిపోయిన ప్రభు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎట్లా వస్తాడంటే ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ ప్రభు ఎక్కడి నుండి వస్తాడంట? పరలోకము నుండి వస్తాడండి ప్రభు. వస్తాడు ఆయన. ఎప్పుడోసారి తెలియదు. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దంతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము అని చెప్పండి. ఆకాశం మీద మేఘుల మీద కొనబోతాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నమ్మిన పిల్లల నుండి అందరినీ తీసుకుపోడు ఆయన. నమ్మిన పిల్లలు మాత్రమే, ఆయన విశ్వాసం ఉంచిన వారిని మాత్రమే తీసుకుపోతాడు. ఆయనకు నమ్మకంగా జీవించే వారిని తీసుకుపోతాడు. ఆయన మాటకు లోబడి జీవించే వారిని మాత్రం తీసుకుపోతాడు అండి. అందరూ తీసుకుపోడు ఆయన. ఎట్లా వస్తాడని ఆలోచిస్తే, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసురా చున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ప్రియులారా, వస్తాడు ఆయన. ఎట్లా వస్తాడంటమ్మా? ఎట్లా వస్తాడంట? మేఘాల మీద వస్తాడు ప్రభు. తను నమ్మిన వారిని ఎట్లా తీసుకుపోతాడంట? మేఘాల మీదనే తీసుకుపోతాడండి ఆయన. మేఘాల మీద వస్తాడు ఆయన. అప్పుడు మామూలుగా వెళ్ళిపోయాడు, అందరూ చూస్తున్నా కానీ, శిష్యులు అందరూ చూస్తున్నా కానీ వెళ్ళిపోయాడు. అయితే ప్రభు ఇప్పుడు ఎట్లా వస్తాడంటే ప్రధాన శబ్దముతోను పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. దిగి వచ్చిన తర్వాత ఆయన నమ్మిన వారిని తీసుకుపోతాడు.
క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేతారు, ఆ మీదట సజీవులమని నిలిచి ఉండు మనము కూడా ఆయనతో పాటు మనం పరలోకానికి అర్హమని వెళ్ళిపోతాం. వస్తాడండి ప్రభు, సెలవు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనమంతా కూడా నిరీక్షణ కలిగి ప్రభు వచ్చే వరకు నమ్మకంగా జీవించాలని మనకు వాక్యంలో వ్రాయబడినట్టుగా మనకు వాక్యంలో వ్రాయబడింది. మరి మనం ఆయన వస్తాడు, ఆయన మనం ఎట్లా ఉండాలని మనం ఆలోచిస్తే చూడండి, కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తుండీ. మార్కు సువార్త 13వ అధ్యాయం తిప్పుతారా? మార్కు సువార్త 13వ అధ్యాయం తిప్పుతారా? చూడండి, కనపడుతుంది 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయము 9 చూస్తారా? కనపడుతుంది. 9 చదవండి. 9. పిరులారా, వస్తాడు ఆయన వస్తాడు. ఎట్లా ఉండమన్నాడని ఆలోచిస్తే మిమ్మును గూర్చి మీరే జాగ్రత్తగా ఉండాలి. నీవు ఎత్తబడాలంటే నిన్ను గురించి నీవే జాగ్రత్తగా జీవించాలి. నీ ప్రవర్తన నువ్వు కాపాడుకోవాలి. ఆయన నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు ప్రాణం పెట్టి రక్తమంతా కార్చి మనం విమోచించి మనం రక్షించి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వస్తాడు ఆయన, మేఘాల మీద వస్తాడు ఆయన. అయితే ఎట్లా ఉన్నమాడని మనం ఆలోచిస్తే మిమ్మును గూర్చి మీరే చెప్పండి, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్తగా ఉండాలన్నాడు ప్రభు అని. జాగ్రత్తగా లేకపోతే ప్రయాణం మన బిడ్డలను పంపిస్తుంటాము, ప్రయాణమై బస్సు కాడికి ప్రయాణం వెళ్ళిపోతుంటే అప్పుడు మనం ఏం చెప్తాం మనము? అమ్మా జాగ్రత్త, ఎక్కేటప్పుడు జాగ్రత్త, దిగేటప్పుడు జాగ్రత్త, నీ సామాను జాగ్రత్త, నువ్వు దిగే వరకు జాగ్రత్త, ఇంటికి వెళ్ళేంత వరకు జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాలి ప్రభు నమ్మిన వారు. అజాగ్రత్తగా ఉంటే ఎత్తబడరండి. జాగ్రత్తగా ఉండండి. ఎవరి గురించి ఎవరికి జాగ్రత్త ఉండాలి? నిన్ను గురించి నేను జాగ్రత్త కాదు, నన్ను గురించి మీరు జాగ్రత్త కాదు, ఎవరి గురించి మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్త అవసరం అండి పిల్లరా. ఇది ఒకటో మాట. రెండో మాట చూడండి, రెండో మాట కనపడుతుంది. రెండో మాట అదే 13వ అధ్యాయము 37 చూస్తారా? 13, 37 చూడండి. 37, 13, 37 చూడండి, చదవండి అన్నమాట. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏం కనపడుతుంది? ఇక్కడ మెలకువగా ఉండాలండి పిల్లరా. మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. వస్తాడు ఆయన. ఏ దినము ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ గడియకు వస్తాడో తెలియదు, ఏ దినం వస్తాడో తెలియదు. కాబట్టి మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. అందును బట్టి పిల్లారా, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏమనంటే నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుతున్నా, మీరు మెలకువగా ఉండండి. మెలకువగా ఉండాలండి. 10 మంది కన్యకలు మెలకువగా ఉన్నారా? ఎంతమంది మెలకువగా ఉన్నారు? 10 మందిలో 5 మంది సిద్ధంగా ఉన్నారు, కానీ 5 మంది సిద్ధంగా లేరన్నమాట. 5 మంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడు శబ్దం వినబడినప్పుడు, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చినోడని శబ్దం వినినప్పుడు వారు 10 మంది లేచారు, కానీ వారిలో లోపలికి వెళ్ళినది ఎంతమంది? 5 మందేనండి. ఎందుకు వెళ్ళారు వాళ్ళు 5 మంది? ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయలేకపోయారంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండనందేనండి. వారు సిద్ధుల్లో నూనె లేదు, ప్రార్థన లేదు, మెలకుగా లేరు, వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళు దివిటీలు ఆరిపోయాయి. 5 మంది దివిటీలు వెలిగాయి కాబట్టి పెళ్లి కుమార్తో పాటు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అయితే మళ్ళీ 5 మంది మీ నూనె మాకు కొంచెం ఇవ్వమంటే వాళ్ళు అన్నారు, ఈ నూనె మీకు చాలదు, మాకు చాలదు, అమ్మవారి దగ్గర కొనుక్కోమని చెబితే వాళ్ళు వెళ్ళి కొనుక్కునే స్థలకల్లా ఏమైందంటే తలుపు వేయబడింది. అప్పుడు వచ్చి అయ్యా తలుపుదిని తట్టుతే మీరెవరో చెప్తారా? మీరెవరో మీరకనన్నాడండి. పిల్లల జాగ్రత్తగా ఉండాలి. 10 మంది కన్యకలు సిద్ధంగా ఉన్నారు. 5 మంది సిద్ధంలో నూనె లేవు, ప్రార్థన లేదు, తినడము పనుకోవడమే. వాటితో పాటు పనుకున్నారు. ఏమి అసలు లాభం లేదండి. ఈ దినాల్లో కూడా చాలా మంది ఈ విధంగా జీవించేవారు చాలా మంది కనపడుతుంది. ఒక ప్రార్థనకు వస్తామంటున్నారు కానీ, ప్రభు నమ్ముకున్నామని అంటారు కానీ ప్రార్థన లేదు, వాక్యం చదవడం లేదు, ప్రార్థనకు అసలు రావడమే తక్కువ. ఎన్నో కార్యాలు ఎగరగొట్టేవారుగా ఉన్నట్టు కనపడుతుంది. అందును బట్టి ఇప్పుడు మీరంతా సిద్ధంగా ఉండండి. ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. అదే 13వ అధ్యాయం మార్కు సువార్త 13వ అధ్యాయము 32 చూస్తారా? 13:32 చూస్తారా? కనపడుతుంది 13:32. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను
పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండండి. జాగ్రత్త పడండి. రెండవది మెలకువగా ఉండండి. మూడవది ప్రార్థన. ప్రార్థన జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. మూడవది ప్రార్థన ఉండాలండి. ఇట్లా ఉంటే ఎత్తబడతాం. కానీ ఇక్కడ ఏం రాయబడింది మనం ఆలోచిస్తే, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోక దూతలైనను కుమారుడైన ఎరుగడు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అని ఇక్కడ ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం ఉండవలసిన పని ఏమిటంటే మిమ్మల్ని గురించి జాగ్రత్త ఉండాలి. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, ప్రార్థన కూడా ఉండాలండి. ప్రార్థన కూడా ఉండాలి. వస్తాడు ఆయన. ఇవన్నీ మెలకువలు మనం ఈ విధంగా మనం జీవించుకుంటూ పోతుంటే మాత్రమే మనం ఎత్తబడతాం. కానీ ప్రార్థన లేకుంటే, వాక్యం లేకుంటే, ఆరాధన లేకుంటే, కుడికిలు లేకుంటే, మన ఇష్టానుసారంగా తినడం ఇంటికాడ ఉంటే మనము ఎత్తబడం. పిల్లరా, ఎత్తబడం అది కానిపోని పని. మనం సిద్ధంగా ఉండాలని వాక్యంలో రాయబడి. ఇంకో మాట చూడండి, ఇంకో మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అదే మార్కు సువార్త 32-33 చదువుండి. కనపడి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తుండీ. ఏమిటని ఆలోచిస్తే 23 చదవండి. 13-23లో ఒక మాట జ్ఞాపకం చేస్తుండీ. 13-23 మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి, ఇదిగో మీకు సమస్తమును ముందుగా చెప్పాను. అన్నీ చెప్పాడండి ఆయన. విశ్వాసులకు అన్నీ చెప్పాడు. అయితే ఎట్లా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలని మనకు వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఇంకా చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం తిప్పండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయం చూడండి. 24-42 చూస్తారా? 24-42. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనకనే. ఇక్కడ చదువుకున్న మాట ఇంకొక మాట మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎటు ఉండాలని చెప్పండి. ఎటు ఉండాలంట? సిద్ధంగా ఉండాలండి. సిద్ధంగా ఉండాలండి. ప్రభు ఎప్పుడో తెలియదు, ఏ దినం వస్తాడో తెలియదు, ఆ సమయం తెలియదు, ఆ గడియ తెలియదు. అయితే ప్రభు వస్తాడు. ఆయన వస్తానన్న దేవుడు తప్పనిసరిగా వస్తాడు అండి. ఆయన మాట చెప్పితే తప్పనిసరిగా వచ్చేవాడు. మాట తప్పనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తాడు. కాబట్టి మీ హృదయం కలవరపడని ఇవ్వద్దు అని చెప్పాడు. ఇంకేమన్నాడంటే, నేను మీకు స్థలమును సిద్ధపరచా వెళుతున్నాను. స్థలమును సిద్ధపరిచి నేనుండి స్థలంలో మీరును ఉండలాగునా మరలా నేను వచ్చి నా ఎదురుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, సిద్ధంగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి అని ప్రభు చెప్పాడండి. ఈ మెలకులుగాన లేకపోతే, ఈ మెలకులుగాన మనలో లేకపోతే ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడేది లేదు, పరలోకానికి వెళ్ళేది అంతకంటే లేదండి. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ ఏం చెప్పాడు ప్రభు అని ఆలోచిస్తే 24-44లో 24-44 మీరు అనుకొనని గడియలు మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండండి చెప్పాడండి. సిద్ధంగా ఉండాలి. లూకాసు వార్త ఇంకో మాట జ్ఞాపకం చేస్తాం. లూకాసు వార్తలో ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయం చెప్పండి. లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయం తిప్పారా? 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయము 36 చూస్తారా? 36 కనపడుతుంది. 21-36. కాబట్టి
కాబట్టి మీరు జరగబోవు దీనిలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉంటని చెప్పాడు. జరగబోయే వాటిలన్నిటి మీకు తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే మనము సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలండి. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయన వస్తాడు కాబట్టి సిద్ధంగా ఉందాం, వస్తాడు కాబట్టి మెలకువగా ఉందాం, వస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉందాం, మన గురించి మనం జాగ్రత్తగా ఉందాం. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు మనము ఎత్తబడతామని మనకు వాక్యములో ఇలా వ్రాయబడి ఉంది. ఎప్పుడు వస్తాడు అని ఆలోచిస్తే, ఇంకా ఎన్నాళ్ళకు వస్తాడు అని ఆలోచిస్తే ఇంకో మాట మనకు వాక్యములో వ్రాయబడింది. ఎబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక చెప్పండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చెప్పండి. 10వ అధ్యాయము ఎన్నాళ్ళు ఉందని ప్రభు చెప్తా ఉన్నాడని ఆలోచిస్తే 10వ అధ్యాయము ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37 చూస్తారా? 10:37 ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఇక కనబడిన వాక్యము ఏమనండి ఆలోచిస్తే, ఇక కాలము బహు కొంచెముగా ఉంది పిల్లరా. ప్రభు వచ్చే కాలము ఆసన్నమైంది. కొంచెముగా ఎందుకనగా ఈ లోకములో భూకంపాలు, యుద్ధాలు అన్నీ ప్రారంభమైనాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. ఆయన వస్తాడు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండండి అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇంకో మాట చూడండి, ఇంకో మాట ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయము 12 చూస్తారా? 12 కనపడతా ఉంది. వస్తాడు ఆయన. 12 చూడండి. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. ఇదిగో నేను ఎప్పుడు వస్తాడో చెప్పండి. ఎప్పుడు వస్తాడంట? త్వరగా వస్తాడు ఆయన. త్వరగా వచ్చి వాని క్రియల చొప్పున, నీ క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపడిన జీతము ఎక్కడుందంట? ఆయన దగ్గర ఉంది. నీ జీతం ఎంతో, నీ ప్రవర్తన ఎటువంటిదో నాకు తెలియదు, కానీ వస్తాడు ఆయన. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపడిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడండి. నీ జీతం ఏదో నాకు తెలియదు, కానీ సిద్ధంగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండాలి. వస్తాడు ఆయన, అందుబట్టి వస్తాడు కాబట్టి సిద్ధంగా ఉండాలని వాక్యంలో త్వరగా వస్తాడు ఆయన. ఇంకో మాట చూడండి, ఇంకో మాట అది ప్రకటన గ్రంథంలోనే ఇంకో మాట మనకు వాక్యంలో వ్రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథంలోనే 22వ అధ్యాయము 7 చూస్తారా? 22:7 పై భాగంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. వస్తాడు ప్రభు. దేవుని ఒక వాక్యాన్ని గైకొని నమ్మి శ్వాసంతో ముందుకు సాగాలండి. వస్తాడు. ఏ దినం వస్తాడో, ఏ సమయం వస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ముందుగానే తెలియజేశాడు. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమెరారే ప్రియులారా, ప్రభుని చేరగరారే.
వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమెరారే ప్రియులారా, ప్రభుని కనురెప్ప పాటున కడబూర మ్రోగగా, నమ్మిన వారందరూ పరమున ఉందురు. కనురెప్ప పాటున కడబూర మ్రోగగా, నమ్మిన వారందరూ పరమున ఉందురు. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తాడు ఆయన, బహుమతులు తీసుకొని వస్తాడు, నీ జీతం తీసుకొస్తాడు, అందరి జీతాలు తీసుకొని వస్తాడు. ఆయన రాకమునిపే మనమందరము ప్రార్థన చేసుకుంటూ ఉందాం, జాగ్రత్తగా ఉందాం, మెలకుగా ఉందాం. ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతించుతూ విశ్వాసంలో మనం అందరము ముందుకు సాగుదాం. దేవుడు ఈ కొద్ది వాక్యమును మనందరి కొరకు దీవించునాక. ఆమేన్. విన్న లేఖన భాగమును అర్థం చేసుకుంటూ మరి ప్రభు రాకడ కోసమై అందరం కూడా సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు నాయన, ఈ నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ కొనియాడుచున్నాం. ఈ దినము చొల్లేక, ఈ సమయం చొల్లేక ఎంతమంది లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. దీన దశలో ఉన్న మమ్మల్ని మీరు హెచ్చించారు, బతికించారు, సజీవ లెక్కలో ఉంచారు. నీతో సహవాసం చేయడానికి దేవా మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. విన్న లేఖన భాగం మనసులో ఉంచుకొని అవిశ్వాసిక కాక విశ్వాసులమై జీవిస్తూ నీ రాకకు సిద్ధపాటు చేయమని వాక్యం అందించిన మీ దాసుని కూడా బలపరిచి మీరు వాడుకొనమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు.